విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆయనతో మనం సీల్ చేయబడి ఉన్నాం. అది పాయింట్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు అనుభవిస్తున్న సకల సమస్యలు, శ్రమలు, వేదనలో గుండా మీరు వెళ్తున్నప్పుడు మీరు సింగిల్ పర్సన్ అనిపిస్తుంది మీకు, కానీ కాదు. మీతో హోలీ స్పిరిట్ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. నువ్వు తట్టుకోగలిగినంత వరకు నీకు రానిస్తున్నాడు. నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు ఆయనే. అర్థమైందా? నువ్వు తట్టుకోగలిగినంత వరకు నీకు అవి రానిస్తున్నాడు. నువ్వు తట్టుకోలేనప్పుడు నేను ఎత్తుకుంటున్నాడు, ఆదుకుంటున్నాడు, ఆదరణకర్త నిన్ను ఆదరిస్తున్నాడు. అది జరుగుతుంది ఇప్పుడు భూమి మీద. మనకి ఎప్పుడు ఒంటరినని ఫీల్ అవ్వద్దు, ఒంటరినని అనుకోవద్దు. లోకస్తులు అనుకుంటారు వాళ్ళు దేవుడిని ఎరగరు కాబట్టి వాళ్ళు ఒంటరి బ్రతుకులే. క్రీస్తు యేసునందున్న నువ్వు ఒంటరివి కావు. కొంతమంది అయితే చచ్చిపోవాలనుకుంటారు. నేను ఒంటరిని, నాకు అసలు ఏ దిక్కు దేశ లేదు, ఉన్నవాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నాలాంటి వాడు ఒకటి బతకడం అవసరమా, నాలాంటిది బతకడం అవసరమా అని కొన్నిసార్లు కొంతమంది చావును కూర్చుని ఆలోచన చేస్తారు. దేవుణ్ణి ఎరగని వాళ్ళకైతే ఈ మాట అందకపోవచ్చేమో, దేవుణ్ణి ఎరిగిన నీకు ఈ మాట అందుతుంది కనుక అలాంటి ఆలోచన నీవెన్నడూ చెయ్యరాదు. మీ నాన్న అక్కడ ఉన్నాడు, పెద్దన్న ఆయన పక్కనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఆయన దూతలు నీతోనే ఉన్నారు, నీతోనే ఉన్నారు. నువ్వు ఒంటరివి అనే డైలాగ్ ఎప్పుడు మాట్లాడద్దు. అంతకుముందు ఒంటరి మహిళ పింఛన్లు వచ్చాయిగా, ఒంటరి మహిళ పింఛన్లు వచ్చాయి. మన విశ్వాసుల్లో ఒక చెల్లిపోయి పింఛన్ తెచ్చుకుంది. ఒంటరి మహిళ నాకు వచ్చిందన్న, ఒంటరి మహిళ నాకు వచ్చిందన్న అనుకుంటూ వచ్చింది. నేను అన్నాను, అసలు ఎందుకు తెచ్చుకున్నావు పింఛను? జోక్ చేశాలే, అసలు నువ్వు ఒంటరి మహిళ అని నువ్వు నమ్ముతున్నావా అన్న. అంతేగా, నేను ఒంటరి మహిళనేగా. అట్లయితే నీకు వాక్యం మర్చిపోయావు నువ్వు. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు కదా యేసయ్య. ఆదరణకర్తలో మనం ముద్రించబడ్డాం, పరిశుద్ధాత్మ యందు మనం సీల్ వేయబడ్డాం. మనం ఆయన కలిసే ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడని రాయబడి ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఒంటరి మహిళ ఎట్టవుతావు? యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని ఉంది కదా. నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నీకు రాయైనా తగలకుండా ఎత్తి పట్టుకుంటారని. మన చుట్టూ దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసయ్య మీతోనే ఉన్నాను అన్నాడు. తండ్రి కూడా మనకు అందుబాటులోనే ఉన్నాడు. ఒంటరిదాన్ని ఎట్టవుతాను అన్న. సైలెంట్ అయిపోయింది. సరే, పింఛన్ తెచ్చుకున్నావు, ఎందుకంటే లోకానికి నువ్వు ఒంటరిదాన్ని కానీ కనపడతావు కాబట్టి పింఛన్ ఇస్తారు, డౌట్ లేదు. కానీ అంతరంగంలో మాత్రం పిచ్చి తల్లి ఎప్పుడు నేను ఒంటరిని అనుకోవద్దమ్మా అని చెప్పా. అంతరంగంలో నేను ఒంటరిని అనే ఫీలింగ్ వచ్చిందంటే వెంటనే వాడొస్తాడు సైతాను. నువ్వు ఒంటరివి, నీకెవరు లేరు, నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు పట్టించుకోరు, నువ్వు జావు అంటాడు. అట్లా ఎన్నో ప్రాణాలు పోయినాయి. అట్లా ఎప్పుడు అనుకోవద్దు, నువ్వు ఒంటరివి కావు. నీకు తండ్రి ఉన్నాడు, పరలోకమందు నాన్న ఉన్నాడు, పెద్దన్న ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దూతలు ఉన్నారు.